వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అరే అమ్మాయి కళ్ళు లేవు, ఎలాగైనా హెల్ప్ చేయాలి. రే నిఖిల్, ఆ అమ్మాయిని చూడరా, కళ్ళు లేకపోయినా ఎంత అందంగా ఉందో చూడు, ఎంత మంచిగా ఉందో చూడరా. అవునరా, చాలా బాగుందిరా. ఎక్స్క్యూజ్ మీ. హలో, నా పేరు రాజు, వీడి పేరు నిఖిల్. మీరు రెగ్యులర్గా ఈ గుడికి వస్తుంటారా? అవునండి, నా పేరు సోని, మా తమ్ముడు శ్రీను, మేమిద్దరం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నాకు నెలకి శాలరీ 20,000. క్యాంటీన్ ఇక్కడికి దగ్గరే. రండి ప్లీజ్, వెళ్ళి కూల్ డ్రింక్ తాగుదాం. వద్దండి, మేము ఇప్పుడే తాగొచ్చాం. ప్లీజ్ అలా అనొద్దండి, నా కోసం తాగుదాం.
ఏంటండి వాళ్ళు ఇంత ఆలస్యమైంది? ఈరోజు నా బర్త్డే అండి, మీకు కూడా చెప్దామని వచ్చాం. నిజంగానా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందిరా బాబు. మీ బర్త్డే గిఫ్ట్ గా ఈ రింగ్ తీసుకోండి ప్లీజ్. అయ్యో వద్దండి. ఉంచండి. ఓ, వద్దండి. మన ఫ్రెండ్సే కదా, తీసుకోండి. హాయ్ సోనీ. హాయ్ అండి. ఏంటి ఈరోజు మీ తమ్ముడు రాలేదా? లేదండి, వాడి కోసమే వెయిట్ చేస్తున్నాను. అవును, మీరు రోజు చాలా హుషారుగా మాట్లాడేవారు, చాలా డల్గా మాట్లాడుతున్నారేంటి? ఎప్పటి నుంచో నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను సోనీ. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. మీకిష్టమైతే పెళ్లి కూడా చేసుకుంటాను. నాకు కళ్ళు లేవని తెలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నీకు కళ్ళు లేవని నేను నిన్ను ప్రేమించడం లేదు, నీ మనసును చూసి ప్రేమిస్తున్నాను. కానీ నేను ఇలాంటి స్థితిలో పెళ్లి చేసుకోకూడదనుకుంటున్నాను. నీకు కళ్ళు నేను తెప్పిస్తాను. కళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం. నాకు కళ్ళు తెప్పించి మరీ పెళ్లి చేసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది? ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోనీ. నాకు తెలిసిన ఓ ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు. రేపొద్దున మీరందరూ కలిసి హాస్పిటల్కి వచ్చేయండి, ఆ డాక్టర్కి చెప్తాను. అలాగేనండి. అక్క అక్క ఇక్కడున్నావా? పద వెళ్దాం. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉందమ్మా? ఓకే డాక్టర్. ఆల్ రైట్. రేపు ఈ కొత్త కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడబోతున్నావు. మీకు సెంటిమెంట్గా ఎవరైనా చూడాలనుకుంటే పిలిపించుకోమ్మా. ఓకే. నేను మళ్ళీ వస్తానమ్మా. నాన్న, అమ్మా నేను ఒక నెంబర్ చెప్తాను, కాల్ చేయండి. చెప్పమ్మా. 9848784172. హలో రాజు, నేను సోనీని. హలో సోనీ. హాయ్. హాయ్ రాజు, నేను రేపు కళ్ళు తెరవబోతున్నాను. ముందు నిన్నే చూడాలనుకుంటున్నాను. రేపు తప్పకుండా రావాలి. ఇప్పుడు రావడం కుదరదు. అమ్మని హాస్పిటల్లో పెట్టారు. ఓ 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉండమని చెప్పారు. అంచేత 2 రోజుల తర్వాత వచ్చి డైరెక్ట్గా కలుస్తాను. ఓకేనా? తప్పదంటావా? తప్పదు. ఓకే. కూర్చోండి. అమ్మా సోనీ, నాన్న, ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నాను నాన్నగారు. ఏంటి నాన్న? కూర్చో అమ్మా. అమ్మా, ఇతని పేరు ఆదిత్య. నమస్కారం అండి. నమస్తే నిన్న అండి. ఎప్పటి నుంచో ఇతను ప్రేమిస్తున్నాడట. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాడట అమ్మా. జీఈ కంపెనీలో పెద్ద ఉద్యోగస్తుడు, మంచి కుటుంబం, నెలకి 50,000 సంపాదిస్తున్నాడమ్మా. నాన్న, నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను. బాబు, మా అమ్మాయి ఆలోచించుకొని చెబుతుందట. మీకు నేను కాంటాక్ట్ చేసి చెబుతాను. అలాగే అంకుల్, మరి నేను వస్తాను. నమస్కారం బాబు. హాయ్ రాజు. సీను, రాజు అంటే ఆ రోజు నీ బర్త్డే పార్టీతో రింగ్ ఇచ్చాడే ఇతనే. ఓ హాయ్ రాజు. హాయ్ సోనీ. ఎలా ఉంది కొత్త ప్రపంచం? ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. వావ్, సూపర్ అసలు. రాజు, నేను ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. వస్తాను. బాయ్ బాయ్. బాయ్ రాజు. ఓకే బాయ్. అక్క, నువ్వు రాజుని కాదని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్పే. తప్పేంట్రా?
రాజు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. నీకు కళ్ళు కూడా తెప్పించాడు కదే. నా కళ్ళు తెప్పించమని నేను అడిగానా? తనని పెళ్లి చేసుకుంటానని కళ్ళు తెప్పించాడు. కానీ అతను చూసిన తర్వాత నాకు నచ్చలేదు. దానికి నన్నేం చేయమంటారా? కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంట్రా బాధ? ఆ అమ్మాయి కనబడగానే ప్రేమించడమేనా? ఒకరోజు వచ్చాడు, పరిచయం చేసుకున్నాడు. పోనీలే, పరిచయమే కదా అని పరిచయం చేసుకున్నాను. పరిచయం అయినంత మాత్రాన గోల్డ్ రింగ్ ఇచ్చేయాలా? పోనీ మనవాడు మంచి క్యాష్ పార్టీయే అనుకో, వెంటనే పెళ్లి చేసుకుందాం అండవేనా? నాలాంటి స్థితిలో ఉన్న ఏ అమ్మాయి అయినా కళ్ళు తెప్పిస్తానంటే కాదంటుందా? నా స్థానంలో నువ్వున్నా అమ్మాయి నచ్చకపోతే ఇలాగే మాట్లాడతావు. నిఖిల్, అమ్మాయి వచ్చిందా? వచ్చేస్తుంది లేరా. హాయ్ రాజు. హాయ్ సోనీ, నీకో మాట చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట గుర్తులేదేమో, నేనే చెప్పాలనుకుంటున్నాను, కానీ గుర్తుందన్నమాట. చెప్పండి. మీరే చెప్పండి. కాదు, మీరే చెప్పండి, లేడీస్ ఫస్ట్ కదా. ఓకే. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పాపం వాడింకా వాడి ఫోటోనే అనుకుంటున్నాడు. ఈ అబ్బాయి పేరు ఆదిత్య, ఎస్జే కంపెనీలో ఇంజనీర్, మంత్లీ శాలరీ 50,000. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్న విషయం ఆ రోజు చెప్దాం అనుకున్నాను, కానీ నా కళ్ళొచ్చిన ఆనందంలో మర్చిపోయాను. నువ్వు కూడా నన్ను మర్చిపోయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకో. జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి, వాటిని సింపుల్గా తీసుకోవాలి.